హైదరాబాద్ గణనాథుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. జంట నగరాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న భక్తులతో బడా గణపతి ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కూడా బందోబస్తును పెంచింది. గణపయ్య దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, దేవాలయ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. విఘ్నేశ్వరుడి నవరాత్రి ఉత్సవాలు నగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ ఖైరతాబాద్ లో ఉన్నాము. ఇక్కడ విజువల్ లో చూసుకోవచ్చు, ఆ భక్తులు పెద్ద ఎత్తున అయితే ఆ గణనాథుడి దర్శనం కోసం అయితే తరలి వస్తున్నారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మహారాష్ట్ర నుంచి వచ్చినాం మేము. ప్రతి ఏడు ఇక్కడికి వస్తారా? కాదు, ఈసారి వచ్చినాం చూడడానికి. ఈరోజు మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా ఇది చూడడం, ఎలా అనిపిస్తుంది? మంచిగా వచ్చింది, ఇంకా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. గుండు చాలా ఇది అవుతుంది. మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వాతావరణం? ఎంజాయ్ చేసినాం. పాజిటివ్ వైబ్ వస్తుంది ఇక్కడ వచ్చినాక. అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మహారాష్ట్ర నుంచి. మీరు? మేమందరం మహారాష్ట్ర నుంచి వచ్చినాం. చూసారు కదా, నగర వ్యాప్తంగా కాకుండా ఇతర ప్రదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా గణనాథుని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. సో ఇక్కడికి రావడం వల్ల ఇక్కడంతా ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉండడంతో ఒక ఫెస్టివల్ వైబ్ అయితే వచ్చిందని వారు చెప్తున్నారు. సో ముందుగా ఏ కార్యక్రమం చేసినా కూడా, ఎలాంటి పూజలు చేసినా కూడా తొలి పూజ అయితే ఆ గణనాథుడికే చేస్తారు. సో అలా చేయడం వల్ల మంచి జరుగుతున్నది భక్తుల నమ్మకము. ఆ నగరంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే నెలకొందనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ప్రియాంక, HM TV, హైదరాబాద్.